धन्नो वासवे प्रचोदयात् आराध्यमानवासविगम्यकापरमेश्वरि देवताभ्यो नमः। స్వాగతం సుస్వాగతం। ఈరోజు శ్రీ వాసవి మహిళా విభాగ్ తరపున నేడు మేము చేయబోయే పూజ శ్రీ కొల్లూరు మూగాంబిగై పాద పూజ చేస్తున్నాము। మేము 34 ఏళ్లుగా పూజలు నిర్వహిస్తాము। ఒక సంవత్సరం చేసిన పూజ ఇంకొక సంవత్సరం చెయ్యము। ఈసారి ఆషాఢ శుక్రవారం సందర్భంగా 2వ వారం కాబట్టి మేము ఈసారి లోకక్షేమం కోసము అందరూ బాగుండాలా, అందరికీ బాగా వెలసి ఉండాలని కోరి మేము ఈ పూజ చేస్తున్నాము। ఈ అమ్మవారు వచ్చి ముగ్గురు శక్తులు కలిసిన అమ్మవారు కాబట్టి ఇలా పూజ మేము నిర్వహిస్తున్నాము। ఆమె పాదాలు ఇస్తున్నాము। ఆమె పాదాలకు ముఖ్యత్వం కాబట్టి శంకరాచార్యారు వెనకాల ఆమె గొలుసు శబ్దంతో ఆమె వెళుతుంటే ఆయన గొలుసు శబ్దం విన్న వరకు నేను వస్తూ ఉండని అర్థము అని చెప్తే నేను చూస్తాను గొలుసు శబ్దం కాబట్టి ఆ గొలుసు శబ్దం నిలిచేంత వరకు ఆయన వెనకాల పోతా ఉన్నారు। తిరిగి చూసేకటికి గొలుసు శబ్దం నిలిచిన కటికి అక్కడే ఆమె కొలువైనారు కాబట్టి మేము పాదాలు ఇస్తున్నాము ఈ పూజకు। దానికి మేము గొలుసు అన్నీ కట్టి అన్నీ తయారు చేసి మేము పిత్తలలో రాగి చేతో పాదాలు ఇస్తుంటాము। ఈ పూజ అన్నిటికీ అందరికీ బాగా లోకక్షేమం కోసం సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అన్న కారణంతో అందరూ బాగా వెలిసి ఉండాలని అమ్మవారి కటాక్షముతోటి అందరూ బాగా ఉండాలని చెప్పి ఈ పూజ నిర్వహిస్తున్నాము। ప్రసిద్ధిగాంచిన శక్తిపీఠాలలో ఒకటిగా కనిపిస్తుంది। పురాతన కాలంలో కోలా మహర్షి అనే ముని ఈ ప్రాంతంలో అమ్మవారి అనుగ్రహం